హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో అయితే ఓన్లీ 10 రూపీస్తో అయితే మనీ సేవింగ్ స్టార్ట్ చేసి అయితే మనం మనీ ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అన్నది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు కాకుండా మామూలు కిడ్స్ అయినా సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే వాళ్ళకి మనం పాకెట్ మనీ, అదేవిధంగా స్నాక్స్ తీసుకోవడానికి ఇస్తాం కదా, వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచే మనం మనీ సేవ్ చేసుకోవడం అలవాటు చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు కూడా మనీ ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అన్నది, ఇక మనీని వేస్ట్ ఖర్చు చేయకూడదు అన్నది కూడా వాళ్ళు నేర్చుకుంటారు కదా. ఇక అందరికీ ఈ టిప్ అయితే యూస్ అవుతుందని అయితే నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకని అయితే చెప్పాను కదా, అదేవిధంగా ఓన్లీ 10 రూపీస్తో మాత్రం మనం స్టార్ట్ చేస్తామండి. ఇక అమౌంట్ అయితే పెద్ద అమౌంట్ అయితే ఏం సేవ్ చేయము, ఓన్లీ చిన్న అమౌంట్తో మాత్రమే స్టార్ట్ చేస్తాము, చిన్న అమౌంట్తోనే ఎండ్ చేస్తాము. ఇక మనకి 1 మంత్కి వచ్చేసి అయితే 30 డేస్ కాబట్టి ఇక డే 1 నుంచి అయితే మనం సేవింగ్స్ స్టార్ట్ చేస్తే డే 1 వచ్చేసి అయితే 10 రూపీస్ అనుకున్నాం కాబట్టి 10 రూపీస్ మాత్రమే సేవింగ్స్ చేయాలండి. డే 2 వచ్చేసి 20 రూపీస్, డే 3 వచ్చేసి 30 రూపీస్, డే 4 40 రూపీస్, డే 5 50 రూపీస్. ఈ విధంగా అయితే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న అమౌంట్ అని మాత్రమే చెప్పాను కాబట్టి ఓన్లీ 50 రూపీస్తో మాత్రమే ఎండ్ చేస్తున్నాను. ఇంకా అమౌంట్ని అయితే అసలు పెంచమండి. ఓన్లీ 10 రూపీస్తో స్టార్ట్ చేస్తాము, 50 రూపీస్తో ఎండ్ చేస్తాము. మళ్ళీ డే 6 నుంచి వచ్చేసి మళ్ళీ 10 రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేస్తాము. మీరు ఒకవేళ మనీ సేవింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఖర్చులు కూడా తగ్గించుకోవాలండి. ఓన్లీ సేవింగ్స్ చేస్తున్నాము అంటే సరిపోదు. మీకు వచ్చే అమౌంట్ అది ఎంతైనా కానివ్వండి. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకని అయితే చెప్పాను కాబట్టి మ్యాక్సిమం ఇంకా వాళ్ళ దగ్గర తక్కువ అమౌంటే ఉంటుంది కదా, అదేవిధంగా ఖర్చులు కూడా తగ్గించుకోవాలండి. మనం మనీ సేవింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక పర్స్ కానీ లేదంటే ఒక బాక్స్ కానీ ఏదైనా పెట్టుకొని అయితే మనం ఏ రోజు అమౌంట్ అయితే దాంట్లో పర్స్లో కానీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. ఇంకా డైలీ కూడా ఈ అమౌంట్ని అయితే సేవ్ చేసుకుంటూ ఉంటే మనం ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు, ఓకేనా, 1 ఇయర్కి వచ్చేసి అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా నెక్స్ట్ డే 6 నుంచి కూడా 10 రూపీస్తో స్టార్ట్ చేయాలి. డే 6 10, డే 7 20 రూపీస్, 30 రూపీస్, 40 50 ఈ విధంగా అయితే మనం ఇంకా మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో అయితే ఓన్లీ 15 డేస్ వరకు మాత్రమే చూపిస్తున్నానండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఇక ఈ విధంగా 15th డే వచ్చేసి 50 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే ఏం చేయాలి. ఇక ఇక్కడ వరకు వచ్చేసి అయితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను చూడండి. ఇక మనం ఇక్కడ 5 డేస్ సేవింగ్స్ చేసాం కాబట్టి 5 డేస్కి వచ్చేసి అయితే 150 రూపీస్ అయితే వచ్చిందండి టోటల్ అమౌంట్. ఇక 2nd 6th డే నుంచి 10th డే వరకు కూడా 150 రూపీస్, 11th డే నుంచి 15th డే వరకు 150 రూపీస్. అంటే మనం టోటల్గా 15 డేస్కి వచ్చేసి అయితే 450 రూపీస్ అయితే సేవింగ్స్ చేసామన్నమాట. అంటే 5 డేస్కి వచ్చేసి అయితే 150 రూపీస్ కదా సేవింగ్స్ చేసింది. ఇక మీకు క్లియర్గా అర్థమవుతుందని అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 5 డేస్కి వచ్చేసి 150 రూపీస్, ఓకేనా. ఇక నెక్స్ట్ 15 డేస్ అమౌంట్ అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను చూడండి. ఇంకా 15 డేస్కి ఈ టోటల్ అమౌంట్ వచ్చేసి 450 రూపీస్. ఇంకా 450 కూడా చాలా తక్కువ అమౌంటే, కాకపోతే ఈ విధంగా మనం తక్కువ అమౌంట్తో మాత్రం సేవింగ్స్ చేసుకోవచ్చు. అది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఇదే అమౌంట్ మనం సేవింగ్స్ చేసుకుంటూ ఉంటే 1 మంత్కి వచ్చేసి అయితే 900 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి, ఓకేనా. ఇంకా 1 మంత్కి 900 రూపీస్ కాబట్టి ఇక ఇప్పుడు 1 ఇయర్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే మీకు చూపిస్తాను. ఇక ఈ మనీ సేవింగ్ అయితే మనం ఓన్లీ 10 రూపీస్తోనే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా అందుకోసమే ఎవరైనా ఫాలో అవ్వచ్చు, ఓకేనా. ఇక 1 మంత్కి 900 రూపీస్ అంటే 900 × 12 మంత్స్ అనమాట. అంటే మనకి 1 ఇయర్కి వచ్చేసి 12 మంత్స్ కాబట్టి మీకు అర్థమయ్యేలా అయితే షేర్ చేస్తున్నాను. ఇక మనం ఇదే అమౌంట్ని అయితే సేవ్ చేస్తూ ఫాలో అయితే మాత్రం 1 ఇయర్కి వచ్చేసి అయితే 10,800 రూపీస్ అయితే సేవ్ చేస్తున్నామండి. ఇక ఇది కూడా పెద్ద అమౌంటే, చిన్న అమౌంట్ అయితే కాదనేసి అనుకుంటున్నాను. ఇక ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ చేసుకొని మనకి అవసరమైన వాటికైతే యూస్ చేసుకోవచ్చు ఈ మనీని. ఫస్ట్ మనం మనీ సేవింగ్స్ చేస్తున్నాం అంటే సేవింగ్స్ అనే బదులు దాని ఒక ఛాలెంజ్లు అయితే తీసుకోవాలండి. అంటే ఓకే సేవింగ్స్ చేస్తున్నాం, ఈరోజు ఇంత అమౌంట్ ఉంది, రేపు అంత అమౌంట్ ఉంది అని కాకుండా మీరు ఒక ఛాలెంజ్లు అయితే తీసుకొని అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక ఖచ్చితంగా ఈరోజు ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి. ఇంకా నేను పెద్ద అమౌంట్ అయితే ఏం షేర్ చేయట్లేదు కదా, మీకు ఓన్లీ 50 రూపీస్తో మాత్రమే కదా, అందుకోసం అయితే మీరు ఖచ్చితంగా ఒక ఛాలెంజ్లో అయితే తీసుకొని మనీ సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కువ
ఇంకా అదేవిధంగా మీరు ఈ 10,000 సరిపోలేదు 10,800 అనుకున్న వాళ్ళైతే 24 మంత్స్ అంటే 2 ఇయర్స్ కూడా సేవింగ్స్ చేసుకోవచ్చండి. కంటిన్యూగా ఓన్లీ 10 రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేసి 50 రూపీస్తో ఎండ్ చేస్తే మాత్రం ఇక మనకి 2 ఇయర్స్కి వచ్చేసి అయితే 21,600 రూపీస్ అయితే వస్తుందండి. ఇంకా ఇది కూడా తక్కువ అమౌంట్ అయితే కాదు కదా. ఇక ఈ విధంగా మనం 2 ఇయర్స్ పాటు అయితే సేవింగ్స్ చేసుకుంటే ఖచ్చితంగా 21,600 రూపీస్ అయితే వస్తుందండి. ఇక మీ ఇంట్లో కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళకి మీరు స్నాక్స్ కోసం ఇస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పండి కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోండి, కొంచెం అమౌంట్ అయితే ఇక మీరు యూస్ చేసుకోండి అన్నట్టు చిన్నప్పటి నుంచే వాళ్ళకి సేవింగ్స్ కూడా అలవాటు చేయాలండి. అలా అని ఏమీ తినొద్దు, ఏమీ స్నాక్స్ తీసుకోకూడదు అనేసి అయితే ఏం లేదు. కాకపోతే వాళ్ళకి సేవింగ్స్ చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి అని అయితే చెప్తున్నాను. అది తక్కువ అమౌంట్ కాబట్టి ఈ వీడియో అయితే ఇంకా అందరికీ యూస్ అవుతుందనేసి అయితే అనుకుంటున్నాను. ఇక ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.